పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గాయత్రి పరివార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండిత శ్రీ రామశర్మ ఆచార్య మరియు భగవతీదేవి శర్మగార్ల సూక్ష్మ సంరక్షణలో అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ పర్యవేక్షణలో 108 కుండముల జ్ఞాన గాయత్రి యజ్ఞములు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంపతులు యజ్ఞాలలో పాల్గొన్నారు. అంతటా శాంతి శాంతి శాంతి. చేతిలోకి కొంచెం అక్షత పుష్పాలు తీసుకొని యజ్ఞశాలలో కానీ బయట కానీ ఎవ్వరూ నిలబడి ఉండకూడదు. ఇది చాలా విశిష్టమైన మంత్రం. అందరూ కూర్చోవాలి, ఎవ్వరూ నిలబడి ఉండకూడదు, అందరూ కూర్చోవాలి. అందరూ ఎర్రమెట్టు మీద ఉంచాలి, యజ్ఞకుండి మధ్య మెట్టు మీద. 108వ కుండం వరకు వినిపిస్తుందా? ఓం శ్రీ గాయత్రీ దేవి మార్గ మధ్యంలో ఉన్నటువంటి వాకరాజు గంగరాజు గారి స్థలంలో ఒక మహాయజ్ఞం, గాయత్రి మహాయజ్ఞం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గాయత్రి పరివార్ రమేష్ వర్మ గారి భీమవరం శాఖ వారి ఆధ్వర్యంలో హరిద్వార్, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి పరివార్ సంఖ్యలో అందరూ వచ్చి ఇక్కడ యజ్ఞం మనం చేస్తున్నారు. దీనిలో భాగంగా 5 రోజులు ఈ కార్యక్రమంలో భాగంగా భూమి పూజ, సర్వదీ ఆవాహనం, గాయత్రి జ్ఞానయజ్ఞం, గాయత్రి సాధన శిక్ష, పూర్ణాహుతి కార్యక్రమాలతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు దంపతులతో హోమయజ్ఞం 800 మంది దంపతులు పాల్గొని ఇక్కడ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం ఇదివరకు చదవలేదు, నక్కర్లేదు. నిన్న మావుళ్ళం గుడి దగ్గర నుంచి సుమారు 600 మంది మహిళలు కలిశాలతో పట్టుకుని మరి భూమంతా కూడా గాయత్రీ దేవితో పునీతం చేశారు. అటువంటి మహాయజ్ఞం భీమవరంలో జరగడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ స్థానికులంతా కూడా మహిళలు ఎక్కువగా ఇక్కడ పాల్గొని ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు. గ్రామ పెద్దలు, ప్రతినిధులు, రాజకీయ నాయకులు, కుల మతాలకు అతీతంగా ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు తెలియజేస్తున్నాం. ఇటువంటి మహాయజ్ఞంలో దీనివల్ల ప్రభావం ఏంటంటే మన తుఫాను కూడా ఆగిపోయిన కారణం కూడా ఈ యజ్ఞం ప్రారంభమని మేము ధీమాగా చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓం శాంతి.